అత్తా కోడళ్ల గొడవ. మొదటి భాగంలో అత్త చంద్రమ్మ, కోడలి గౌరీ యొక్క అన్యూన్య అనురాగ అనుబంధ ఆప్యాయతలను చూశారు కదా. వారి మధ్య ఎన్ని గొడవలైనా ఉండని కాని వారి మధ్యకి ఎవరు వచ్చినా మాడి మసైపోవాల్సిందే. అదేనండి వారి ప్రేమ అగ్ని అంత పవిత్రమైనదని చెప్తున్నా, అంతే. ఒకరోజు చంద్రమ్మ తెల్లవారుజాము కోడి కూయకముందే నిద్రలేచింది. ఏవే గౌరీ, గౌరీ నిద్ర లేవలేదా? తెల్లవారుతుంది, తొందరగా లే. అబ్బా ఏంటత్తయ్యా, పొద్దు పొద్దున్నే ఏంటి మీ నస? ఎప్పుడు 9 అయితే గాని నిద్రలేవరు, ఇవాళ ఏమైంది మీకు? ఏమీ కాలేదే. ఊరు నుండి మంగమ్మత్త వస్తుందని రాత్రి ఫోన్ చేసి చెప్పింది. ఆవిడ వచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పెట్టాలిగా, అందుకే లేచి తొందరగా పని మొదలుపెట్టు. ఓ సదా సంగతి. అయినా ఆవిడంటే మీకెందుకంత భయం? భయమా? నాకా? ఈ చంద్రమ్మ ఎవరికి భయపడే రకం కాదు. పెద్దావిడ కదా అని మర్యాద, అంతే. ఈ కాలం వాళ్ళకి చెప్తే ఏమర్థమవుతుందిలే. పెద్దలంటే గౌరవం ఉండి ఏడిస్తేగా. చీచి, తెల్లవారక ముందే మొదలు పెట్టేశారా? ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. ప్రపంచమంతా అల్లకల్లలమైపోయినా ఏం పట్టించుకోరు. ఎంతసేపు మీ గొడవ మీదే. చీరలో పోగు రంగు మారినా, నెత్తిపోయిన వెంట్రుక తెల్లబడినా వాటి కోసం డిబేట్లే పెట్టేస్తారు. వెళ్ళండి ఇక్కడి నుండి. ఇంకా నిలబడున్నారే, నిద్ర చెడగొట్టింది కాకుండా. మంగమ్మ చంద్రమ్మ అత్తా కోడళ్ళు. మంగమ్మకి 6 కొడుకులు. ఆమెకి 70 ఏళ్ల పైమాటే. అయినా ఉక్కు మనిషి. ఆమెను చూస్తే కోడళ్ళందరికీ హడల్. ఆమె 2 నెలలు ఒక్కో ఇంట్లో ఉంటూ అందరి ఇల్లు చుట్టేస్తుంది. అందుకే 2 నెలలు చంద్రమ్మ ఇంట్లో ఉండటానికని వస్తుంది. ఆమె వస్తుందనగానే చంద్రమ్మ ఎప్పుడూ ఎక్కడ లేని హడావిడి చేసేస్తూ ఉంటుంది. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు ఈవిడ పిలక ఆవిడ చేతిలో ఉంది. పోయిన ఏడు అమ్మమ్మ రాగానే తీర్థయాత్రలకని వెళ్ళిపోయింది. ఈసారి ఆ పప్పులేవి ఉడకనివ్వకూడదు. పప్పు ఉడకపోతే ఏం బాగుంటదే? ఇది ఆ పప్పు కాదత్తయ్య, వేరే పప్పులేండి. కొంతసేపటికి ఇంటి ముందు ఆటో వచ్చి ఆగింది. మంగమ్మత్త గొంతు విని చంద్రమ్మ గుమ్మం దగ్గరకు వెళ్ళింది. అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఏమిటే చంద్రమ్మ, అక్కడే నిలబడిపోయావు? వచ్చి ఈ బ్యాగ్ తీసుకెళ్ళు. వస్తున్నానత్తయ్య. ప్రయాణం బాగా జరిగిందా? ఏమిటే ఒళ్ళు పెరిగింది? తిను కూర్చుంటున్నావా? అమ్మమ్మ ఎలా ఉన్నారు? మీరు వస్తున్నారని తెలిసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలా అని ఎదురు చూస్తున్నా. పోయినసారి మీరు వచ్చినప్పుడు దగ్గరుండి మిమ్మల్ని చూసుకోలేకపోయానని అత్తయ్య ఎంత బాధపడ్డారో. మీకు నచ్చినవన్నీ వండి పెట్టలేకపోయానని తలుచుకొని రోజే లేదంటే నమ్మండి. అవును కదా అత్తయ్య? అవునవును, నిజమే చెప్పింది. దానిదేముంది, ఈసారి ఉన్నన్ని రోజులు నువ్వే వండి పెట్టు. పైకి నవ్వుతున్నా లోపల కోడలు తనని ఇరికించిందని రగిలిపోయింది చంద్రమ్మ. గౌరీ ఆ వంకతో చక్కగా వంట పని తప్పించుకుంది. ఎంతసేపు అమ్మమ్మ పక్కన కూర్చుని కబుర్లు చెప్తూ ప్రతి పనిని తెలివిగా చంద్రమ్మతో చేయిస్తూ ఉండేది. కోడలు రివెంజ్ తీర్చుకునే పనిలో ఉందని గ్రహించిన చంద్రమ్మ ఊరుకుంటుందా? గౌరీ కంటే 2 ఆకులు ఎక్కువే చదివింది కదా. అత్తయ్య, గౌరీ చేతి నేతి అరిసెలు తిన్నారా? భలే గుర్తు చేసావే. తింటుంటే అలా నోట్లో కరిగిపోతాయి. రేపు చెయ్యవే గౌరీ. సరే అమ్మమ్మ. చక్కగా రోట్లో దంచి చేస్తే అబ్బా, ఆ రుచే వేరు. అవునవును, మా కాలంలో ఈ మిల్లులు గిల్లులు ఎక్కడున్నాయి? అన్నీ రోట్లో దంచడమే. అర్థమైంది కదా గౌరీ, ఇంకా కూర్చున్నావే, పని మొదలుపెట్టు. అబ్బా, ఈ అరిసెలు నోట్లో వేసుకుంటేనే అమృతం. ఏదైనా నీ తర్వాతేనే ఎవరైనా. అవునమ్మమ్మా,
అత్తయ్య వేసే గారెల సంగతి మర్చిపోయారు. నాటుకోడి పులుసుతో తింటుంటే ఉంటది. ఆహా! అవునే చంద్రమ్మ, నువ్వు అందరితో పోటీ పడి పప్పంతా నువ్వే రుబ్బేదానివి, గుర్తుందా? ఆ గుర్తుందత్తయ్య, మళ్ళీ చేత్తో రుబ్బి వేస్తాలేండి. ఆ విధంగా చంద్రమ్మ మరియు గౌరీ ఒకరంటే ఒకరికి పడకపోవడంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ బాగా కష్టపడుతున్నారు. మంగమ్మకి నచ్చినవన్నీ వండి పెడుతూ రోజంతా వంట పనులు ఇంటి పనులతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. హా, ఏమే గౌరీ, ఇంక నా వల్ల కాదే. నా వల్ల కూడా కాదత్తయ్యా. లేదురా, ఇంకో 2 నెలలు ఇక్కడే ఉంటాను. ఈ ఏడు నీ ఇంటికి రానులే. నాకు ఇక్కడే బాగుంది. చిన్నతనం నుండి తిన్న రుచులన్నీ నెమరు వేసుకుని వస్తాను. సరే, ఉంటాను. మన పని అయిపోయింది అత్తయ్యో. ఏంటి ఇంకో 2 నెలలా? పిల్లులు రెండూ కొట్టుకుంటుంటే రొట్టె కాస్త కోతి ఎత్తుకెళ్ళినట్టు వీళ్ల గొడవ మంగమ్మకి బాగా కలిసొచ్చింది. ఈ కథ ద్వారా మనకి తెలిసిన నీతేంటంటే, నేను చెప్పను బాబోయ్, నాకంత ధైర్యం లేదు. మీకేది అర్థమైతే అదే అర్థం చేసుకోండి. సరే మరి, ఉంటాను. బాయ్. పిసినారి అత్త తెలివైన కోడలు 4వ భాగం. ఒకరోజు అనసూయమ్మకి ఒంట్లో కొంచెం నలతగా అనిపించింది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటే సర్దుకుంటుందిలే అని కాస్త మంచం పైన నడుం వాల్చింది. అంతలోనే తనకొక కల కూడా వచ్చింది. కలలో తన భర్త రాఘవయ్య కనిపించాడు. ఏమే అనసూయ, ఏంటి ఒంట్లో బాలేదా? అయ్యో పాపం. ఏమిటి పాపం? తమరి జాలి ఎవరికీ అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావుగా, ఇప్పుడెందుకో అంత ప్రేమ? ఇదిగో, ఎప్పుడు ఇలానే మాట్లాడతావు. ఎప్పుడు నీ మాటే నెగ్గాలి కాని ఎదుటి వారిని అస్సలు అర్థం చేసుకోవు. నీ నోటికి భయపడే ఎప్పుడూ మౌనవ్రతం పాటించేవాడిని. ఏమిటేమిటి, నా నోటికి భయపడ్డారా? నేనేమి అంత గయ్యాలినేమీ కాదు. అలా అయితే నేను కూడా మౌనంగానే ఉంటాను. అనసూయమ్మ ఉలిక్కిపడి నిద్రలేచింది. తన భర్త ఫోటో వైపు చూస్తూ ఇలా అంది. ఏమయ్యా, ఈ మధ్య ఒంట్లో ఏం బాగుండట్లేదు. సర్లే, నువ్వు చెప్పినట్లు ఆ దేవుడికి మొక్కుకుని ఒకరోజు మౌనవ్రతం ఉంటాలే. అనసూయమ్మ తన ఇష్ట దైవాన్ని తలుచుకుని ఒకరోజు మౌనవ్రతం పాటించాలని అనుకుంది. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పింది. మరుసటి రోజు అనసూయమ్మకి మౌనవ్రతం. ఆ రోజు ఇలా మొదలైంది. అత్తయ్యా, అత్తయ్యా, కాఫీ ఇమ్మంటారా? ఓ, మర్చిపోయాను. ఇవాళ మీరు మౌనవ్రతం కదా, స్నానం చేసి పూజ అయ్యే వరకు ఏది ముట్టరేమో. సరే అత్తయ్య, వెళ్ళి వంటింట్లో పని చూసుకుంటాను. పళ్ళు తోముకొని కాఫీ తాగాలనుకున్నాను. ఈ అమ్మాయి పూజ కానిస్తే గాని ఏం పెట్టేటట్లేదు. అనసూయమ్మ తొందరగా తయారయ్యి దేవుడికో దండం పెట్టేసి గబగబా వంటగదిలోకి పరిగెత్తింది. అప్పటికే ఆకలి దంచేస్తుంది. పైగా లేవడమే కాఫీ తాగిగాని గది నుండి బయటకు రాని అనసూయమ్మకి లావణ్య ఇంకో షాక్ ఇచ్చింది. ఏమిటి, పెసరట్టు వాసనలా ఉందే. ఈ లావణ్య పెసరట్లు వేస్తున్నట్లుంది. అత్తయ్య, ఇప్పుడే వేడి వేడి పెసరట్లు వేశాను, పెట్టి ఇమ్మంటారా? లేకపోతే నువ్వొక్కదానివే మొత్తం తింటావా? ఉదయం నుండి కడుపులో చుక్క కాఫీ కూడా పడలేదు అని మనసులో అనుకుంటూ నిలువుగా తల ఒకసారి ఆడించింది. లావణ్య ఒక పెసరట్టు పళ్ళెంలో వేసి ఇచ్చింది. అప్పటికే ఆకలితో ఉన్న అనసూయమ్మ చిటికెలో నమిలి మింగేసింది. ఇంకొక అట్టు వేయమంటారా అత్తయ్య? ఏ, మీరెప్పుడు 2 తింటారు కదా, ఒకటి సరిపోతుందా?
ఒకటేం సరిపోతుంది, 2 కావాలని చెప్పబోయే లోపే ఎప్పుడూ 2 తింటారు కదా అని అడగడం, నేను అవుననే లోపే వెళ్ళిపోవడం. బావుందిలే, నాతో బానే ఆడుకుంటుంది. ఈ ఒక్కరోజేగా, రేపు చెప్తా దీని పని. ఇవాళ కడుపు నిండా పెసరట్లు తినొచ్చు, అత్తయ్య వద్దని కూడా చెప్పలేరు. అనసూయమ్మకి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా అనిపించింది. ఎలానో ఆ పూట గడిచింది. అనసూయమ్మ, లావణ్య మధ్యాహ్నం టీవీ సీరియల్ చూస్తూ కూర్చున్నారు. టీవీలో ఉత్తమ కోడలు సీరియల్ వస్తుంది. వసే వెర్రిదానా, ఏమైంది అత్తయ్య గారు? కూరలో ఇంత ఉప్పు వేసావేంటే? రాను రాను నీ మతేమన్నా పోతుందా? అయ్యో అత్తయ్య, క్షమించండి అత్తయ్య, అరగంటలో మళ్ళీ చేసి తీసుకొస్తాను. మరి ఈ కూర ఏం చేస్తావు? ఇదంతా దండగేనా? ఇది మొత్తం నువ్వే కూర్చొని తిను. ఇలా ఉంటే గాని ఈ కోడళ్ళకి బుద్ధి రాదు. కాస్త అటు చూసి నేర్చుకో. అన్నట్లుగా టీవీ చూడమంటూ సైగ చేసింది అనసూయమ్మ. ఏంటత్తయ్య, ఛానల్ మార్చాలా? ఉండండి, మారుస్తాను. అయినా ఈ సీరియల్ రోజు చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. చిచ్చిచ్చి, ఏమిటి ఈ కూర? రుచి పచి లేదు. మనుషులెవరైనా తింటారా? చిచ్చి, మాంసం కూర అంటే ఎలా ఉండాలి? ఏమైంది అత్తయ్య? ఇలానే పోయిన వారం చేస్తే మీ అబ్బాయి ముందు చాలా బావుందని మెచ్చుకున్నారు. అంటే ఏంటి? వాడుంటే నాకేమన్నా భయమా? అప్పుడు బావుంది కాబట్టి బావుందని చెప్పాను. ఇప్పుడు బాలేదు కాబట్టి బాలేదని చెప్తున్నాను. పోనీ ఇంకేదైనా కూర చేయమంటారా? మరి ఇదేం చేస్తావ్? చెత్తబుట్టలో వెయ్యు. ఎందుకత్తయ్య పడేయటం? ఇందాకటి నుండి కుక్క మురుగుతుంది. మీరు తిన్నాక దానికి పెడదామని అనుకున్నాను. పోన్లేండి, అదైనా కడుపు నిండా తింటుంది. పైగా దానికి విశ్వాసం కూడా ఉంటుంది. అంటే నాకు విశ్వాసం లేదనా? చిచ్చి, మిమ్మల్ని కుక్కతో పోలుస్తానా? అని మనసులో అనుకుంటూ ఒకసారి నవ్వుతూ వాళ్ళత్తను చూసింది. అనసూయమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఆగండి అత్తయ్య, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆహా, నవ్వుతూ టీవీ చూస్తావా? ఉండు, టీవీ కట్టేస్తాను. లావణ్య గబగబా వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. అనసూయమ్మ నీళ్లు తాగి అక్కడే సోఫాలో నిద్రపోయింది. లావణ్య ఇంక తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం కొడుకు లక్ష్మణ్ ఇంటికి వచ్చాడు. తన భార్య కోసం వేడివేడి పకోడీ, సమోసా, జిలేబీ తీసుకొని వచ్చాడు. లావణ్య, లావణ్య, ఇదిగో నీకిష్టమని వెంకన్న కొట్టు నుండి సమోసా జిలేబీ పట్టుకొచ్చాను. ఆ మాట వినగానే అనసూయమ్మ అక్కడికి వచ్చింది. హ్మ్, ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? అన్నం తినలేదా? ఇవాళ మౌనవ్రతమేగా, ఉపవాసం ఏం కాదుగా. నువ్వు వచ్చి తిను. ఇవాళ అత్తయ్య సరిగ్గా తినడమే లేదు. ఏం అడిగినా వద్దంటూ తలూపుతున్నారు. అవునా అమ్మా, వద్దన్నావా? ఎందుకమ్మా, ఏం తినాలని లేదా? పోన్లే, ఒంట్లో కొంచెం నలతగా ఉందేమో, వెళ్ళి పడుకో. ఏరా వెదవా, నువ్వు కూడానా? అవునన్నా కాదన్నా ఎలా తలాడించినా మీకు నచ్చినట్టే అర్థం చేసుకుంటున్నారు. పైగా నా పైన వెదవ జాలొకటి. అంటూ మనసులో గొనుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటయ్యా రాఘవయ్యా, మౌనవ్రతం అంటూ నా నోరు ముయ్యించి చోద్యం చూస్తున్నావా? చూడు చూడు, ఈ ఒక్కరోజేగా. మొత్తానికి అనసూయమ్మ మౌనవ్రతం ఆ విధంగా ముగిసింది. ఈ అత్తాకోడళ్ళ తమాషా చూస్తూనే ఉన్నారుగా. మీకు ఇలాంటి కథలు మరెన్నో చూడాలనిపిస్తే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.